నమస్తే అండి, నేను స్నేహితును. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బెంగళూరు వచ్చాం కదండి. బెంగళూరు దగ్గరలోనే 2 గంటల ప్రయాణం అంట. ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిందంటండి. మా పిల్లలు వెళ్దామంటే బయలుదేరామండి. చాలా బాగుంటుందంట. చాలా విశేషమైన గుడి అంటండి. గ్రహ దోషాలైనా నాగదోషాలైనా ఎలాంటివైనా గుడికి వెళ్తే తీరతాయి అంట. అందుకు సర్లేని బయలుదేరాం. బెంగళూరు నుంచి దొడ్డబళ్ళాపూర్ అంటండి జర్నీ. అక్కడ ఉంటుంది గుడి. అక్కడికి వెళ్ళాం. ఘాటి క్షేత్రం. కారు పార్కింగ్ చేసి వచ్చే లోపల మేము మా మాధవి ఇలా కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మాతో పాటు. అందరం కలిసి వెళ్ళాం అన్నమాట, 10 మంది. ఇలా పాలు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతారనమాట. పిల్లలు లేని వాళ్ళకి ఉయ్యాల ఇలా కట్టుకుంటారు. ఇది పుట్టండి, నాగేంద్ర స్వామి పడిగా అవన్నీ ఉంటాయి. చాలా ఇదిగా ఉంది అసలు. అక్కడికి వెళ్ళి మొక్కలు తీర్చుకుంటారంట. గర్భగుడిలో మాత్రం వెళ్ళి దర్శనం చేసుకోవటమే. ప్రత్యేక పూజలు చేయించుకున్న వాళ్ళు చేయించుకుంటారంట. ఆ రోజు విశేషమైన రోజు కృత్తికా నక్షత్రం. చాలా ఫుల్ రష్గా ఉందండి అసలు గుడి. లోపలికి వెళ్ళేసరికి మా వాళ్ళు 3 గంటలు పడుతుందని చెప్పారంట లోపలికి దర్శనానికి. ఏం చేయాలని ఆలోచించకుండా స్పెషల్ దర్శనం ఏమైనా ఉంటుందో కనుక్కోవడానికి వెళ్ళారు. లోపల మేము ఇక్కడికి వచ్చి నుంచున్నాం అనమాట. ఎదురుగుండా గుడి కనిపిస్తుంది. స్పెషల్ దర్శనం టికెట్లు దొరికినాయి అన్నారండి. మనం సరాసరి దేవాలయంలోకి వెళ్ళొచ్చు అంట. సర్లే అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. లోపల ఆ రోజు చాలా మొదలు రేపులతో బాగా అలంకారం చేశారని ఎక్కడెక్కడ డెకరేషన్ చేశారు. చాలా బాగుందన్నమాట. ధ్వజస్తంభం పైన నెమలి స్టాట్యూ ఉందండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పడగ విప్పి ఉన్నారు. ఆయన విగ్రహం గణపతిను సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా మనం సరాసరి గుడి చుట్టూ అవసరం లేదు, క్యూలో నిలబడక్కర్లేదు, మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ లోపల మేము దర్శనం చేసుకుందామని వెళ్తుంటే ఈ లోపల ఆ రోజున ఉత్సవం అంటండి గుళ్ళో. ఎవరో గుడి తాలూకా పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు. వాళ్ళు స్వామిని దండాయుధం ఇవన్నీ పట్టుకొని వచ్చంగా వస్తున్నారు అనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణగా వస్తున్నారు. ఈ ఘాటి క్షేత్రంలో ఒకే పీఠం పైన తూర్పు వైపునేమో సుబ్రహ్మణ్య స్వామి, పడమట వైపునేమో నరసింహస్వామి వెలిసారంటండి. ఇద్దరు మంగళాకరమైన వారు కాబట్టి మన కుజ దోషాలున్నా నాగదోషాలున్నా ఇక్కడికి వస్తే పరిహారం అవుతాయి అంట. చాలా విశేషమైన క్షేత్రం అంటండి ఈ ఘాటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. చాలా బాగుంది అసలు. ఇది అంతరాలయం అనమాట. లోపలికి వెళ్తున్నాం గర్భగుడిలో తీయకూడదు కాబట్టి నేను తీయలేదు. చాలా విశేషమైందండి. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత అసలు అక్కడ స్వామి గుడి చాలా పెద్ద ఆవరణ అండి. చాలా పెద్దగా ఉంది అసలు. అక్కడికి వచ్చిన తర్వాత క్యూ అసలు చాలా రష్గా ఉందన్నమాట. మేము యువతలకు వచ్చేసాము. మళ్ళీ ఇందాక వెళ్ళిన వాళ్ళు మళ్ళీ స్వామిని ఉత్సవమూర్తులు తీసుకుని మళ్ళీ ఊరేగింపు మళ్ళీ వెనక్కి వస్తున్నారండి. గుళ్ళో కూడా తీసుకెళ్తారు స్వామిని. దండాయుధ పాని పట్టుకుని స్వామిని ఉత్సవమూర్తులతో సహా గుళ్ళోకి వస్తున్నారు. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ వెండి రథం అలంకారం చేసి ఉంది. స్వామి ఊరేగింపు ఉంటుందంట. ఈవినింగ్ అలంకారం చేసి రెడీగా పెట్టారన్నమాట. బిడ్డకి బయటకు వచ్చేసేసి సందడిగా
ఆడుకుంటుంది. అక్కడ మొక్కులు ఉన్న వాళ్ళు అంటండి ఇది తులాభారం, పిల్లల్ని తులాభారం చేస్తారంటండి. అక్కడ పిల్లలకి బరువు సరిపడా మొక్కుకున్నవి ఏదో ఒకటి వస్తువులు అలా ఇస్తారంట అక్కడ. అది చూడండి అసలు ఎంత రష్గా ఉందో. మాకు 2-3 గంటలు పడుతుందని చెప్పారు. అక్కడ ప్రసాదాలు తీసుకుని ఇక్కడ జ్యోతులు వెలిగిస్తున్నారండి. అందరం మేము కూడా ఇక్కడికి వచ్చి జ్యోతి వెలిగించి ఇలా స్వామికి అభిషేకం చేసిన గంధం ఉందండి, గంధం పెట్టుకున్నాము. అక్కడ స్వామికి హరికథ గానం చేస్తున్నారు. ఇక్కడ భోజనాలు కూడా ఉంటాయి ఏంటండి. మేము దర్శనం అయిపోయిన తర్వాత భోజనానికి వచ్చాం. దేవుడి ప్రసాదం కదా, అన్న సమారాధన జరుగుతుంది. ఆ పక్కనే చెప్పారు, ఆ పక్కకే వచ్చి భోజనంకి వచ్చాము. ఒక సాంబార్ రైసును ఒక స్వీటు పాయసం లాంటిది పెట్టారు. చాలా బాగున్నాయి. 2 ప్రసాదంగా తీసుకొని ఇంకా బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత అండి అసలు అక్కడ ఎన్ని విగ్రహాలు అండి, నాగేశ్వర పడగలు. మొక్కలు తీర్చుకున్న వాళ్ళందరూ అక్కడ ప్రతిష్ఠ చేస్తారంటండి. వాళ్ళ కోరికలు తీరిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వామికి వాళ్ళ పేరున ప్రతిష్ఠ చేసుకుంటారంట. అసలు వేలు ఉన్నాయండి. ఇటు చూసినా అసలు విగ్రహాలే. స్వామి నాగేశ్వర స్వామి పడగలు అన్నమాట ఇవన్నీ. అసలు నాకు అప్పుడు అనిపించింది ఎంత ప్రసిద్ధమైన క్షేత్రం. అసలు ఎన్ని వందల సంవత్సరాలతో రావి చెట్టు అండి. అసలు అక్కడ ఉన్నది మేము కార్ పార్కింగ్ చేసే వైపుని కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అసలు ఎన్ని చోట్ల ఉన్నాయనండి. స్వామి పుష్కరిణి ఉంది, అవన్నీ తీయడం కుదరలేదు. అసలు చాలానండి. ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా స్వామి రూపాలే. అసలు ఎంత బాగుందనండి. వీలైతే దగ్గర ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా స్వామి దర్శనం చేసుకోవడానికి వీలు రావచ్చండి. చాలా బాగుంది ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ ఘాటి క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి ఘటికాసురునే రాక్షసుని సంహరించాడంటండి. అందుకే ఇక్కడ ఆయన పేరు మీద, ఆ రాక్షసు పేరు మీద ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం అని ప్రసిద్ధి చెందిందంట. ఇక్కడ స్వామి సర్పరూపంలో ఉండి స్వామి తపస్సు చేశారంట అండి. ఇక్కడ సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గరుత్మంతుడి వలన సర్పాలకు ఏమి హాని జరగకూడదని విష్ణుమూర్తిని అభయమడగా ఆయన నరసింహస్వామికి అవతారం ఎత్తి ఒకే పీఠం పైన సుబ్రహ్మణ్య స్వామిను నరసింహస్వామి అవతారం చెందిన ఘాటి క్షేత్రం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఉంటానండి, బాయ్.